Hi, this is Srinivas Soleti. Welcome to News 360. విశాఖ ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వివి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆర్థిక బలం లేకపోవచ్చు, ధన బలం లేకపోవచ్చు ఆయన దగ్గర. కానీ ప్రజాబలమే అండగా వీధి వీధికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాడు. భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం, వారి మంచి కోసం తను ఎన్నుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జై భారత్ పార్టీ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, ప్రచారం ఎలా సాగుతుంది? జై భారత్ శ్రీనివాస్ గారు. ప్రచారం మీరే అన్నారు ఇంట్రొడక్షన్లోనే. నేను వీలైనంత వరకు డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేస్తున్నాను. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఓటర్లకి మనం ప్రత్యక్షంగా కలిసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలుస్తాయి. ఓటర్ మైండ్లో కూడా చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా అనుమానాలు ఉంటాయి, చాలా విషయాలు వాళ్ళు కూడా తెలియజేద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు మనం ప్రత్యక్షంగా వెళ్ళగలిగితే వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు. క్యాండిడేట్ స్వయంగా వస్తున్నారు, మాట్లాడుతున్నారు మనతో, తను ఏం చేయాలనుకుంటున్నారు అన్న విషయాలు తెలియజేస్తున్నారు. మా భావాలేంటి, మేము ఏ విధంగా ఆలోచిస్తున్నాం అన్నది కూడా వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఇరుపక్షాలకు ఈ విధమైన క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. అదర్వైజ్ జనరల్ క్యాంపెయినింగ్ జరుగుతుంది, ఆటోస్ వీటిలో పెట్టాం. కానీ నేను మెయిన్గా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు మా పర్మిషన్స్ తీసుకున్నాం. కాబట్టి 6 నుంచి 10 వరకు వీలైనంత వరకు నేను ప్రత్యక్షంగా నిలబడి రోడ్డు మీద నడుస్తూ, లేకుంటే అపార్ట్మెంట్స్కి వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కలుస్తూ, ఆ విధమైన వ్యక్తిగత ప్రచారం అంటే 1-to-1 ప్రచారం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సార్ ఇంతకుముందు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎందుకని అసెంబ్లీ ఎంచుకున్నారు? మా పార్టీ ఎవరు ఎక్కడ నిలబడాలి అన్నది పార్టీలో ఒక కమిటీ నిర్ణయిస్తుంది. ఓకే. అంటే క్యాండిడేట్లకు సంబంధం లేకుండా వారు ఇండిపెండెంట్గా వాళ్ళ సర్వేలు చేస్తూ వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి నిలబడితే బాగుంటుంది అన్న ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. తర్వాత ఇది జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ప్రధానంగా రాష్ట్రంలో బలం పుంజుకోవాలి అన్నది ప్రధానమైన కాన్సెప్ట్. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్రైటీరియా అంతా తీసుకుని నాకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాయిస్ నాకు ఇచ్చారు. మొదటిది వచ్చేసి గాజువాక, రెండవది వచ్చేసి విశాఖపట్నం నార్త్. సో వారు నన్ను అడిగారు, ఈ 2 మీరు ఈ విధంగా వచ్చాయి మా సర్వీస్లో, ఈ 2 నిలబడితే బాగుంటుంది, ఏదో ఒకటి మీ చాయిస్ను బట్టి. అప్పుడు నేనేమన్నానంటే గాజువాక నేను నిలబడను. ఎందుకంటే గాజువాకలో ప్రధానమైనది ఏంటంటే మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ప్రైవేటైజేషన్కు విరుద్ధంగా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి వేసాను హైకోర్టు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలలో ఈయన ఈ విధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే సంకల్పించుకొని స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ కాకుండా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారన్నది దానికి రాజకీయ రంగు పులిమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అన్న ఉద్దేశంతో అది వేయడం జరిగింది. కాబట్టి అటువంటి ఏ విధమైనటువంటి కామెంట్ కానీ, ఏ విధమైన విమర్శ కానీ ఉండకూడదు. ఎందుకంటే దానిపైన ఎటువంటి రాజకీయ ఆలోచనలు నాకు లేవు. సో దానికోసం నేను ఆ కమిటీకి చెప్పాను, నేను గాజువాకలో నిలబడను. ఆ తర్వాత నాకు గాజువాకలో అన్నిటికన్నా ఎక్కువ ఓట్లు 2019లో ఎంపీ అభ్యర్థిగా నాకు సర్వాధికంగా 68,000 ఓట్లు వచ్చాయి. అది నేను నిలబడిన కాబట్టి ఆ తర్వాత నాకు ఎక్కువగా ఓట్లు వచ్చింది విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీ. సో విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీలో నేను నిలబడతానని చెప్పి వాళ్ళు సమ్మతి వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత విశాఖ నార్త్లో నిలబడడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థిగా మీరు అన్నారు, దాంట్లో ఆ కమిటీ అన్నది ఏంటంటే రాష్ట్రంలో బలోపేతమైంది ఆ పార్టీ. ఆ తర్వాత నెమ్మదిగా పార్టీని కేంద్ర స్థాయికి, ఎంపీల స్థాయికి, కొంతమందిని ఎంపీలు ఇచ్చారు, వాడు కూడా ఆయన కూడా ఒక అధ్యక్షుడిగా మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది రాష్ట్రంలో అన్నది ఒకటి. ఆ తర్వాత ఈ మధ్యలో వాళ్ళు మళ్ళా రివ్యూ చేస్తూ మీరు ఎంపీగా కూడా ఉండొచ్చు కదా, ఎందుకంటే ప్రజలు చాలామంది అక్కడ ఎంపీగా కోరుకుంటున్నారు అన్నది అక్కడి నుంచి వచ్చిన ఒక సందేశం. అయినా కూడా నేను ఇంకా ఎంపీ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నేను పక్కాగా ఇప్పుడు చేస్తున్న
ప్రచారం ఏదైతే ఉందో అది విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ప్రచారం నేను చేస్తున్నాను. ఎందుకంటే మా అభ్యర్థులు మిగతా కాన్స్టిట్యున్సీస్లో కూడా ఉన్నారు నియోజకవర్గాల్లో. విశాఖపట్నం వెస్ట్ కానీ, విశాఖపట్నం ఈస్ట్ కానీ, భీమిలి, విశాఖపట్నం సౌత్ ఇవి ఉన్నాయి. తర్వాత గాజువాకలో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వ్యక్తులు సిపిఎం పార్టీలో ఉన్న శ్రీ నాయుడు గారు అక్కడ వేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను పార్టీకి తెలియజేశాను. కాబట్టి ఈ సందర్భంలో ఆయన స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాన్ని, ప్రైవేటైజేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన చేస్తున్నారు. కాబట్టి మన పార్టీ తరపున అక్కడ ఎవరిని నిలబెట్టొద్దు, మనం వారికి మద్దతు ప్రకటిస్తామని చెప్పాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్నది చాలా ముఖ్యమైన అంశం రాష్ట్రానికి. సో ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, మంచి ఆఫీసర్గా పేరు సంపాదించారు, ఆర్థికంగా సెటిల్ అయ్యారు. హ్యాపీగా ఉండకుండా ఈ కుళ్ళిపోయిన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మీరు ప్రక్షాళన చేయగలరా? ఎందుకంటే రాజకీయం ఇంకా కుళ్ళిపోకుండా ఉండడానికి నేను దిగాను. నేను అదే చెప్తుంటాను ఎప్పుడు కూడా, మన ఇంటి ముందు ఒక డ్రైనేజ్ కాలువ వెళ్తున్నప్పుడు అది చాలా దుర్గంధం వస్తుంది కదా అని అనుకుంటే అక్కడ మున్సిపాలిటీ వర్కర్స్ వచ్చి అక్కడ క్లీన్ చేస్తారు దాన్ని. సపోజ్ మున్సిపాలిటీ వర్కర్లు ఇది చాలా దుర్గంధంగా ఉంది, మేము ఇందులో దిగమన్నారు అనుకోండి, మనమే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి కానీ వస్తుంది. మీ ఒక్కరి వల్ల అవుతుందా ఈ క్లీనింగ్ పర్పస్? అవుతుంది. ఎందుకంటే ఇది అంతా కూడా అందరూ కలిసి చేస్తున్న ప్రక్రియ ఇది. ఆల్మోస్ట్ ఒక 100 మంది నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లను ప్రకటించబోతున్నాం. ఆల్మోస్ట్ 87 దాకా వచ్చాము. ఇంకా చాలా అప్లికేషన్లు ఉన్నాయి, మా కమిటీలు రివ్యూ చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక మార్పు అన్నది ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఇప్పుడు మీరు అంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదైతే 400 పైన సీట్ల కోసం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో 2 సీట్లతో మొదలయ్యారు. సో ఆ విధంగా మార్పు అన్నది అల్లూరి సీతారామరాజు ఒకరే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరే. ఎప్పుడో ఒకప్పుడు ముందుకు వేయాలి. ఒక్కడికే కాబట్టి ఆ తర్వాత అడుగులతో పాటు ఇంకా ఎన్నో అడుగులు కలుస్తాయి. అది ఒక మహాప్రభంజనంగా ముందుకు వెళుతుంది. కాబట్టి అడుగు వేయడం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఈసారి ముఖ్యంగా క్యాండిడేట్లు ఎవరైతే మా కమిటీలు నిర్ణయించారో వాళ్ళలో అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, యువతరం ఎక్కువగా వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్రిమినల్ కేసులు ఎవరి మీద లేవు. సో అటువంటి వాళ్ళని ఎంపిక చేసి కమిటీ ఈ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. సో ఇది ఒక కొత్త మార్పు కోసం, కొత్త దిశగా మేము వెళుతున్నాం. తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఇదొకటి ప్రధానమైన అంశం. అంటే ఎన్నికల సంఘం ఏదైతే నిర్ణయించిందో, అంటే ఎమ్మెల్యేకు 35 నుంచి 45 లక్షల లోపల, ఎంపీకి ఒక 90 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు అని వారు ఏదైతే లిమిట్స్ ఫిక్స్ చేశారో, నియమితులు ఏవైతే పెట్టారో వాటి పరిమితుల్లోనే ఉంటూ మనం ఎలక్షనీరింగ్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్. అంటే మీరు అడగొచ్చు, ఇది మిగతా వాళ్ళందరూ కూడా 40 కోట్లు 100 కోట్లతో తిరుగుతున్న పరిణామాల్లో మీరు ఎలా తట్టుకోగలరు అన్నది. అంటే ఒక మార్పు. ఎందుకంటే ముఖ్యంగా మేము యువతరం మీద ఆధారపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లీన్ ఇమేజ్ మీరు చెప్తున్నట్టుగా Yeah, yeah. అందరు కేసులతో వస్తున్నారు, అవును. ఒకరు పోటీ చేస్తారు. మీరు ఎటువంటి కేసులు లేని వాళ్ళు ఎన్నుకోండి, అవును. అది ఎలా సాధ్యం? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవైపు మనం అదే చెప్తున్నాను, క్రిమినల్స్ పాలిటిక్స్లో రాకూడదు అని అంటున్నారు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు రాకూడదు అనుకుంటున్నారు. అటువంటి ఆశాభావం ఉన్న ప్రజలకు మనం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి కదా. అందరు పార్టీలు కూడా మేము క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని మేము నిలబెడతామని అంటున్న తరుణంలో ఒక కొత్త పార్టీ వచ్చి క్రిమినల్ రికార్డు లేని వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటిస్తోందంటే అది ప్రజల్లోకి బాగా వెళుతుంది. ఎందుకంటే ప్రజలు అది కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతరం కోరుకుంటుంది. ఆ తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ముందు క్యాండిడేట్లు అక్కడికి వెళితే వాళ్ళు మొదట ప్రశ్నించేది మీ ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారు, మేము హార్దికంగా ఎంత బలంగా ఉన్నాము, నీ గుండెలు ఎంతవరకు ప్రజలతో మమేకం అవుతున్నాయని జయభారత్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ఈ విధమైన ఒక డిఫరెంట్ అప్రోచ్లో జయభారత్ నేషనల్ పార్టీ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కానీ ప్రజల్లో ఉండబోతుంది. కానీ షర్మిలమ్మ చేత ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు, జేడీ గారి చేత ఒక పార్టీ పెట్టించి ఓట్లు చీల్చే రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని కొందరు కామెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కామెంట్స్ చేసేవాళ్ళు చాలా ఉంటారు. అందుకనే వివేకానందుల వారు అంటుంటారు, మీరు నడుస్తున్నప్పుడు చాలా మొరుగుతుంటాయి, ఆ మొరిగే వాటిని పట్టించుకొని మీరు వాటి మీద రాళ్ళు వేసుకుంటూ వెళితే మీ గమ్యాన్ని చేరుకోలేదంట. ఎప్పుడైతే మన హృదయం, మన అంతరాత్మ క్లియర్గా ఉంటుందో ఇటువంటి వ్యాఖ్యలకు కానీ ఇటువంటి వాటికి కానీ మనం ఏమాత్రం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా అన్వయించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓటు బ్యాంకులు ఏమవుతాయో అన్న భయంతో ఇటువంటి కొత్త ప్రచారాలను పుట్టిస్తుంటారు. మేము స్పష్టంగా చెప్పాము, కొత్త మార్పు తీసుకురావాలి,
ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఎందుకంటే మన అన్ని పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో మన రాష్ట్రంలో 2 కుటుంబాలు 4 పార్టీలు నడుస్తున్నాయి. 2 కుటుంబాలు 4 పార్టీలు మన దగ్గర ఉన్నాయి. అవే ఉన్నాయి. ఆ తర్వాత జనరల్‌గా మీరు చూసుకుంటే ఈ 4 పార్టీలు కూడా రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో ఏం చేశారని జయభారత్ నేషనల్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే అడగగలదు. ప్రత్యేక హోదా ఏం చేశారు? మీరు ఎందుకు తీసుకురాలేదని భారతీయ జనతా పార్టీని అడగగలం, తెలుగుదేశంని అడగగలం, వైఎస్ఆర్‌సీపీని అడగగలం, జనసేనను కూడా అడగగలం. ఇది కేవలం మేము మాత్రమే చేయగలం. ఎందుకంటే వాళ్ళెవరు మాట్లాడరు ఈ విషయాల గురించి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మేమొక్కరే మాట్లాడగలం. తరువాత వచ్చేసి విభజన హామీల గురించి మేము ఒక్కరే మాట్లాడగలం. రైల్వే జోన్ విభజన గురించి మేము పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని మేము అడగగలం. కాబట్టి ప్రజా సమస్యలను అడగడానికి మేము ముందుకున్నాము, మేము అడగగలం. ఆ పార్టీలు దీని గురించి ఏమీ మాట్లాడదు. అందుకని 10 లక్షలు 15 లక్షల మంది వస్తున్న సభల్లో కూడా ఈ విషయాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇవే మాటలు రేపు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత లక్ష్మీనారాయణ గారు అడగగల దమ్ముందా లక్ష్మీనారాయణ గారికి? దమ్ముంది, ధైర్యం ఉంది. అడుగుతాను కానీ ఖచ్చితంగా. ఇప్పుడున్న అసెంబ్లీని చూస్తే మీకు తెలుసు ఎటువంటి లాంగ్వేజెస్ వాడుతున్నారు అక్కడ, ఎటువంటి అసభ్య పదజాలంతో ఎదురు తిరుగుతున్నారు అధికార పార్టీ. అది వైసీపీ కావచ్చు, రేపు టీడీపీ కావచ్చు. వీళ్ళందరినీ సముదాయించి మీరు మీ ప్రశ్నలు సంధించగలరా అసెంబ్లీలో? సంధించగలను. ఎందుకంటే అటువంటి పదజాలం వాడితే పోయేది వాళ్ళ పరువు. రేపు ఒక రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా మీరు ఎందుకు తేలేరు అని చెప్పి అడిగితే దానికి నాకు వేరే విధంగా వాళ్ళు సమాధానం ఇస్తే పోయేది వాళ్ళ విలువ. ప్రజలకు అర్థమవుతుంది అన్ని విషయాలు. ఈ అన్ని విషయాలు కనుక ఖచ్చితంగా రాస్తాను. దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడుగుతాం. మొత్తం శాసనసభలోనే ఒక కొత్త ఓరియంటేషన్ తీసుకురాగలిగే ధైర్యం ఉంది, దమ్ము ఉంది జై భారత్ నేషనల్ పార్టీకి. చూడండి ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతుంది. కానీ ప్రజలు చూస్తుంటే ఈ పథకాలకు అలవాటు పడిపోయారు, నెలకు వచ్చే అకౌంట్లో పడే డబ్బులకు అలవాటు పడిపోయారు. అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు, అమ్మ అక్క వీటికి విలువలు లేకుండా పోయినాయి సార్. మీరు అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ప్రజల్లో మార్పు వస్తుందని ఎలా అంటున్నారు? ప్రజలంటే మీరు ఏమంటున్నారంటే కేవలం ఈ పథకాలు వచ్చే వాళ్ళని మాత్రమే ప్రజలు అంటున్నారు. ఈ పథకాలు వచ్చేది ఎంతమందికి వస్తున్నాయి మనకు చూసుకుంటే? పథకాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పథకాలు వచ్చే వాళ్ళలో కూడా పథకాల పట్ల పెద్దగా వాళ్లకు చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ పథకాలు ఫైనల్గా ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాళ్ళ జేబుల్లోంచి డబ్బుల్లోంచి ఇస్తున్నారా? మేము కట్టే ట్యాక్సుల్లోంచి ఇస్తున్నారు కదా అని వాళ్ళే అడుగుతున్నారు. చాలామందిలో భ్రమ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మాత్రమే ట్యాక్స్ పేయర్స్ అన్న ఒక భ్రమ. మేము ప్రజలకు చెప్తున్నాం, మీరందరూ కూడా ట్యాక్స్ పేయర్స్. మీరు కొనే ఉప్పు, పప్పు, కారం, పసుపు వీటన్నిటి మీద జిఎస్టీ ఉంది. అది లేకుండా మీరు ఏది కొనుక్కోలేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి వచ్చే డబ్బుతో మీకు ఏవైతే పథకాలు ఇస్తున్నారో అవన్నీ మీరు కడుతున్న డబ్బులే. వీళ్ళ ప్యాలెస్లు అమ్మట్లేదు, వీళ్ళ ఫ్యాక్టరీలు అమ్మట్లేదు, వీళ్ళ భూములు అమ్మట్లేదు. అన్నీ కూడా ప్రజాధనంతోనే ఇస్తున్నారు. ఇందులో ఏముంది? కాబట్టి ఇంతే ఎందుకు ఇస్తున్నారని ప్రజలను అడుగుతున్నాం. ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా మీకు. ఎందుకు 3,000 ఇవ్వాలి పెన్షన్? 5,000 ఎందుకు ఇవ్వకూడదు? ఇవి కూడా అడగాలి. సో ఈ విధమైన పరిస్థితుల్లో కేవలం పథకాలు మాత్రమే ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి అన్నది నేను ఒప్పుకోను. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే పథకాలు తీసుకొని వాళ్ళు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కూడా నేను కోరుకుంటాను. చాలామంది ఎడ్యుకేటెడ్ క్లాసు, ఆ తర్వాత వచ్చేసి పథకాలు ఆ బిలో పావర్టీ లైన్ పైన ఉన్న వాళ్ళు చూసుకుంటే చాలామంది ఓటింగ్కి రావట్లేదు. రాజకీయాల్లో మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ విధంగా మీరు చూస్తుంటే విశాఖపట్నంలో గత ఎన్నికల్లో 52% మాత్రమే పోలింగ్ అయ్యింది. సో ఈవేళ మేము ఈసారి ఎన్నికల్లో నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళుతున్నప్పుడు వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఎక్కువ సంఖ్యలో రండి, అందరం ఓటేద్దాం. మీ పిల్లలు ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మీ పిల్లలు హైదరాబాద్కి వెళ్ళిపోయారు, బెంగళూరుకి వెళ్ళిపోయారు. కానీ వారందరినీ కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములు అవ్వడానికి ఇక్కడికి రమ్మనండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ మనం ఎప్పుడు జరుపుకుంటాం. సంక్రాంతి పండుగ చూసుకుంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే గూటికి వస్తారు. కాబట్టి ఈ ఎన్నికలది కూడా సంక్రాంతి పండగే. ఎందుకంటే ఎన్నికల సంఘం మీరు చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఎన్నికల పండుగ అంటున్నారు. రాజకీయ పార్టీలేమో ఎన్నికల యుద్ధం అంటున్నారు. కానీ ఇదంతా కూడా పండగగా ఎప్పుడైతే మనం అనుకుంటామో అందరినీ పిలవండి అని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ మీ పిల్లలు యుఎస్లో ఉంటే వాళ్ళను కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, ప్రజాస్వామ్యంలో అందరికీ విశ్వాసం ఉండేటట్టు చేయాలి. అంటే చాలామంది ఒప్పుకున్నారు, మా పిల్లలు ఖచ్చితంగా వస్తారు, ఓటు వేస్తారు. ఎప్పుడైతే ఓటు పర్సంటేజ్ పెంచగలమో మనం ఈ పథకాలు తర్వాత ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నవి క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 60% వస్తే నేను అందులో సగం
అంటే అందులో సగం అంటే 30% ఓవరాల్గా చూసుకుంటే నేను 35-37% నేను తెచ్చుకోగలిగితే నేను కుర్చీలో కూర్చోగలను. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈ పథకాల ద్వారా కానీ లేకుంటే వేరే మాధ్యమాల ద్వారా కానీ ఈ 37% తమ దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే పోలింగ్ శాతం 90% అవుతుందో అందులో మినిమం మీకు 50% వస్తే తప్ప మీరు రాలేరు. అప్పుడు ఇది మైనారిటీ అవుతుంది. సో మెజారిటీ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం మొదలు. సో ఆ మార్పు తీసుకొద్దాం. ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు దిశగా మనం ముందుకు వెళుతున్నాం. లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. కానీ మీలాంటి ప్రశ్నించే గొంతుకులను అసలు అసెంబ్లీ గేట్లు దాటించకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది డబ్బు పంచడం రూపంలో కానీ మిమ్మల్ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా సార్. చేస్తారు. ఇవెందుకంటే భయం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. సో ఆ విధంగా ఉన్నా కూడా నా యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి యువతరం, ప్రజలు, మీడియా, అందులో కూడా సోషల్ మీడియా. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ అటు ఇటు డివైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ రాష్ట్రంలో ఒక పేపర్ చదివితే రాష్ట్రం ఇంత దయనీయ పరిస్థితిలో ఉందా అనిపిస్తుంది. అదే ఇంకో పేపర్ చదివితే ఇండియాలో ఇటువంటి రాష్ట్రం లేదు అనిపిస్తుంది. మరి ఎక్కడికి పోయాయి జర్నలిజం స్టాండర్డ్స్? మరి ఒక విషయాన్ని ఇంత డిఫరెన్స్ వేరియేషన్లో ఎక్కడైనా మనం అన్వయించగలమా? సో ఆ విధంగా ఏదైతే ఆశలు పెట్టుకున్నామో ఫోర్త్ ఎస్టేట్ అని మనం ఏదైతే అనుకున్నామో అది ఈ విధంగా పొలిటికల్ పార్టీల వెనకాల వెళ్ళిన తర్వాత మేమందరం కూడా సోషల్ మీడియా మీదే ఆధారపడి ఉన్నాం. సోషల్ మీడియా అన్నది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ భావాలను వ్యక్తం చేయడానికి అవకాశం. కాబట్టి మా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉన్న మా పార్టీ కూడా సోషల్ మీడియా మాకున్నంత పరిధిలో సోషల్ మీడియాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఒక పక్క యువతరం, ఒక పక్క మార్పు కోరుకుంటున్న ప్రజలు, ఒక పక్క ఈ విధంగా మీడియా, ఇవన్నీ కలిపి మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళుతోంది జై భారత్ నేషనల్ పార్టీ. సార్ 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం రాష్ట్రంలో పరిస్థితులు. రాళ్ల దాడులు, ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవటం. మీకు తెలియదేం కాదు, పాత తరంలో ఎవరైనా నాయకుడు తప్పు చేస్తే రాళ్లతోనో చెప్పులతోనో కోడిగుడ్లతోనో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు ఈ రాళ్ల దాడిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఈ రాళ్ల దాడుల వెనకాల ఏంటి అన్నది కూడా ఇంకా తెలియట్లేదు. కోడికత్తి ఒకటి జరిగింది, దాంట్లో సత్యాసత్యాలు ఏంటనేవి ఇంకా బయటపడలేదు. ఎందుకంటే ఆ కేసు రిజిస్టర్ అయింది, ఎన్ఐఏ అనే సంస్థ ఇన్వెస్టిగేట్ చేసింది, ఆ తర్వాత కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఆ కోర్టులో కేసును కూడా ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే అది జరిగిందా లేదా అన్నది కూడా తథ్యం. తర్వాత ఈ మధ్య స్ట్రాటజిస్టులని కొంతమంది తయారయ్యారు దేశంలో. వాళ్ళు ఏంటంటే స్ట్రాటజీని తయారు చేస్తారు, అంటే ఎలా మీ సింపతి వేవ్ని క్రియేట్ చేయాలి అన్నది కూడా వాళ్ళు చెబుతారు. కాబట్టి ఈ సంఘటన వెనకాల అసలు విషయాలు ఏంటి అన్నవి తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగా జరిగిందా, లేకుంటే ఈ స్ట్రాటజిస్ట్ల వల్ల ఏదైనా ప్లానా, ఆ తర్వాత ప్రతిపక్షాలు చేయించాయా, ఇవన్నీ అనుకుంటూ పోతుంటే ఇక్కడ రాళ్ళు పడగానే మళ్ళీ ఇంకో చోట రాళ్ళు, ఇంకొక చోట రాళ్ళు. కాబట్టి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాళ్ల యుద్ధమే జరుగుతుంది. సో ఆ విధమైన పరిస్థితుల్లో నేను ప్రభుత్వాన్ని కానీ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా అడుగుతున్నారు, మీరు ఎప్పుడైతే ఫెయిర్ అండ్ ఫ్రీ పోల్స్ పెట్టాలనుకున్నారో, స్వేచ్ఛాయుత వాతావరణంలో మీకు ఎన్నికలు జరగాలంటే అసలు ఈ ఎన్నికల ఈ సంఘటన వెనకాల జరిగినవి ఏంటి అన్నది బయటికి రావాలంటే ఒక జ్యుడిషియల్ మెంబర్తో ఒక 15 రోజుల్లో మీరు ఎంక్వైరీ కంప్లీట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల సింపతి వస్తుందా, దీనివల్ల మిగతా పార్టీల మీద వ్యతిరేకత వస్తుందా, అది కూడా రేపు పడే ఓట్ల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల వల్ల ప్రభావం పడుతున్నప్పుడు దాని వెనకాల సత్యాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము ఇదే కోరుతున్నాం, ఒక 15 డేస్లో ఎమర్జెన్సీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి మీరు బయటికి తీసుకురండి. నిజంగా జరిగింటే దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, దీనికి ఏ విధమైన కారణం, ఇవన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు ఏమవుతుంటే సత్యాసత్యాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో ఏమవుతుందంటే అప్పుడు ప్రజా అభిప్రాయం కూడా మారుతుంది. సో ఆ విధంగా చేయాలి అని మేము కోరుకుంటాం. ఇది నిజంగా జరిగి ఉంటే ఒక ముఖ్యమంత్రి అన్న హై సెక్యూరిటీ వ్యక్తి మీద ఈ విధంగా జరగడం అన్నది సెక్యూరిటీ దృష్టికోణంలో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం రాజీవ్ గాంధీ గారిని చూసాం 1991లో శ్రీ పెరంబదూర్లో. ఆయన కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఆ విధంగా వెళ్ళి హ్యూమన్ బాంబ్ ధను చేతిలో మరణించడం జరిగింది. శివరాసన్ వాళ్ళ టీం వచ్చి చేశారు. కాబట్టి ఇది ఒక సెక్యూరిటీ దృష్టికోణం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు కేవలం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉండవు, ఇవి అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళతాయి. దానివల్ల ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఈ దేశంలో సెక్యూరిటీ లేదన్న ఒక భావం పైన కలుగుతుంది. సో అప్పుడేమవుతుంది, మళ్ళా ఇక్కడికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతాయి. ఈ స్టేట్లో ముఖ్యమంత్రికే గతి లేదు, ఇక మనలాంటి ఇన్వెస్టర్స్ వస్తే ఏమవుతుందని వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టరు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా ఇది ప్రమాదకరం.
అందువల్ల దీని వెనకాల ఉన్న సత్యాసత్యాలు అన్నవి బయటికి తీసుకురావాలి. సో అవర్ రిక్వెస్ట్, రేపు మోస్ట్ ప్రాబ్లీ మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక లెటర్ రాస్తున్నాం వెంటనే. బికాజ్ ఎలక్షన్ టైంలో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించి 10 రోజుల్లో దీని వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ని బయటికి తీసుకురండి. ఆ తర్వాత దానివల్ల ఎలక్షన్ మీద ప్రభావం కనిపిస్తుంది ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది. ఉత్తరాంధ్రను వైసీపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనే ప్రతి ఒక్కరు దోచుకోవటమే సంప్రదాయంగా పెట్టుకున్నారు. అభివృద్ధి అనేది కనపట్టలేదు అంటున్నారు. రేపటి రోజున మీరు విశాఖ ఉత్తరాన మీ టార్చ్ లైట్ వెలుగులు ప్రసరింపజేస్తే వీటన్నిటినీ అడ్డుకట్టు వేసే దమ్ము లక్ష్మీనారాయణకుందా? ఒట్టి మాటలుగానే చూడాల్సి వస్తుందా? డెఫినెట్గా మీరు అన్నారు ఉత్తరాంధ్ర అనే, రాయలసీమ ఏమైంది? రాయలసీమ రాయలసీమ నుంచి వచ్చినన్ని ముఖ్యమంత్రులు ఇంకెక్కడి నుంచి ఎక్కడికి రాలేదు మనకి, కానీ రాయలసీమ అలాగే ఉండిపోయింది. అందువల్ల రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి పట్ల వీళ్ళకు పెద్ద లక్ష్యం లేదు. ఎక్కడ చూసినా వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను అటు ఇటు కొనుక్కోవడం, ఆ తర్వాత వచ్చేసి ప్రాజెక్టులు సమయంలో పూర్తి చేయకపోవడం, భూ కబ్జాలు ఏమున్నాయి. ఈ 22A అని ఒకటి ఉంది ఇక్కడ విశాఖపట్నంలో చూస్తాను. ఎవరి భూమినైనా మీరు కబ్జా చేయాలంటే దాని మీద 22A ఖర్చీఫ్ వేయడం. ఆ తర్వాత ఇమీడియట్గా ఆ వ్యక్తి లబోదిబోమని వస్తాడు. వచ్చేసరికి అక్కడ మీది 22A ఉంది, దాని మీద గవర్నమెంట్ క్లెయిమ్ ఉంది. అంతలో ఇంకో పార్టీని రెడీగా పెట్టుంటారు, మీరు మాతో అగ్రిమెంట్ చేసుకోండి, మేము అది చూసుకుంటాం 22A ఎట్లా పోవాలని. కాబట్టి ఈ వ్యక్తి ఆల్రెడీ ఆందోళన ఉన్న వ్యక్తి ఇమీడియట్గా వాళ్ళతో తక్కువ రేట్లో అమ్మేయడం, 22A నెక్స్ట్ ఎత్తివేయడం, ఆ తర్వాత వచ్చేసి ఈ వ్యక్తులు మళ్ళీ పెద్ద రేట్లో ఈ భూములు నమ్ముకోవడం. ఇదే జరుగుతున్న భూ కబ్జా ఇక్కడ. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరసనలు వ్యక్తం చేశారు ఎవరు? అడ్వకేట్లు. ఆ తర్వాత వచ్చేసి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ చట్టాన్ని పాస్ చేయలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇటువంటివన్నీ చూసుకుంటుంటే ఎందుకు జరుగుతున్నాయంటే ఇవి ఎన్నికలకు మీరు ఎప్పుడైతే ఇంత పెద్ద అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసి వస్తారో మరి 5 సంవత్సరాల్లో దీనికి 4 రెట్లు 5 రెట్లు సంపాదించుకోవాలిగా. మీరు 40 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అవుతుంటే మీరు 200 కోట్లు సంపాదించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి? భూ కబ్జాల నుంచే వస్తాయి. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు వస్తాయి. జనాలను మభ్యపెట్టి భయపెట్టి వస్తే కానీ ఈ డబ్బులు సంపాదించుకోలేరు. మరి రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? కంపెనీలు వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు అడుగుతుంటే ఎవరు వస్తారు ఇక్కడికి? కాబట్టి దీనికి అంతటికీ మెయిన్ కారణం ఏంటంటే ఎన్నికలు, అందులో చేస్తున్న పెట్టుబడి రాజకీయాలు. సో ఈ పెట్టుబడి రాజకీయాలు పోతే తప్ప మన రాష్ట్రానికి అభివృద్ధి ఉండదు. మీరు ఉత్తరాంధ్రే కావచ్చు, రాయలసీమే కావచ్చు, మిగతా ప్రాంతాలు కూడా కావచ్చు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే ఎంతమంది పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వాళ్ళంతా కూడా హైదరాబాదు, బెంగళూరులో పనిచేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, సార్ మాకు ఇక్కడ రావా ఉద్యోగాలు? మేము ఇక్కడ చదువుకున్నాము, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాము, ఇంజనీరింగ్ కాలేజెస్ అనిక్స్లో చదువుకున్నాము, గీతంలో చదువుకున్నాము, మాకు బయట ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఈ రాష్ట్రంలో రావట్లేదా అన్న ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారు. మరి వీటన్నిటికి కూడా సమాధానాలు ఈ 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ 2 ప్రభుత్వాలు చెప్పాలి. ఏమైంది? మీరు అప్పుడైతే ఆయన వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఈయన ఇన్ని కోట్ల మేము సమ్మిట్ పెట్టాము, మేము ఇన్ని జాబ్స్ వచ్చాయమన్నారు. ఎక్కడొచ్చాయి? మరి ఇంతమంది ప్రజలు బయటికి వెళ్ళడానికి కారణం ఏంటి? అటు చూస్తే ప్రధానమంత్రి గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు తెస్తానన్నారు. మరి ఏమైంది? ఇటువంటి పరిస్థితులలో మన పిల్లలు వెళ్ళి రష్యన్ ఆర్మీలో జాయిన్ అవుతున్నారు, పాలస్తీన్లో వెళ్ళి ఇజ్రాయెల్లో పాలస్తీన్ వాళ్ళని తీసేసిన ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. మరి ఏమవుతుంది రాష్ట్రంలో? ఇది ఎన్నికలప్పుడు చర్చకు వస్తుందా? రాదు. ఎన్నికలు ఎప్పుడు కూడా మతం, కులం, ప్రాంతం ఇటువంటి భావాలు తీసుకొచ్చి ప్రజలను విడదీస్తున్నారు. కానీ అభివృద్ధి మీద ఎక్కడ జరుగుతోంది? అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద ఎందుకు రావట్లేదని కూడా మేము అడుగుతాం. కాబట్టి అన్ని మీడియా ఛానల్స్కు నేను ఇదే అడుగుతాను, మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నాను. మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురండి. విడివిడిగా అక్కడ 10 లక్షల సభ, ఇక్కడ 15 లక్షల సభ, అందరూ పెట్టండి. ఒక 75 లక్షలతో ఒక సభ పెడదాం, ఎక్కడైనా విషయాల గురించి మాట్లాడదాం. ప్రత్యేక హోదా మీరేం చేశారని అడుగుదాం. ఇవన్నీ అడగడానికి లేవు. ఎక్కడ చూసినా వ్యక్తిగత దూషణలు, తిట్లు ఇవే అవుతున్నాయి తప్ప మన రాష్ట్రం నవ్వుల పాలవుతుంది. ఇప్పుడు అనిపించలేదు సార్ ఈ అసభ్యకరమైన లాంగ్వేజ్, ఈ జుగుప్సాకరమైన వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే అసెంబ్లీ నేను వెళ్ళాలా ఈ అసెంబ్లీలోకి, ఈ రాజకీయాలు ఎందుకు అని అనిపించలేదా మీకు? అదే చెప్పాను, మళ్ళీ మున్సిపల్ వర్కర్ రోలే మాదంతా. శుభ్రం చేయాలి ఎక్కడో ఒక చోట, వెళ్ళి మాట్లాడగలగాలి. ఎస్, మాట్లాడతాను డెఫినెట్గా. ఇది సభ్య సమాజం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఒక పదమే పెట్టాం మనం.
అంటే పార్లమెంటులో ఎటువంటి స్వచ్ఛ లాంగ్వేజ్ ఉపయోగించాలని దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే దాన్ని అన్‌పార్లమెంటరీ అంటారు. కానీ ఇప్పుడు పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోనే మోస్ట్ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించబడుతుంది. అది ఇట్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్. ఎందుకంటే దానివల్ల వాళ్ళకేదో అనిపిస్తుండొచ్చు గానీ టైమ్ పాస్ ఆహా! ఏం తిట్టాడురా! ఏం తిట్టాడురా! అనిపించొచ్చు గానీ మన రాష్ట్రం యొక్క స్థాయిని మనం తగ్గించుకుంటున్నాం, దిగజార్చుకుంటున్నాం. అందరికీ లాఫింగ్ స్టాక్‌గా మారుతున్నాం. బయటికి వెళ్తే ఏంటి మీ రాష్ట్రం? మీ రాష్ట్రానికి రాజధాని లేదు. మీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అంటే మన తలలు వంచుకోవాల్సొస్తోంది వాళ్ళ ముందు. ఆ విధమైన పరిస్థితి నుంచి బయటికి ఇది నా వ్యక్తిగత స్వార్థం కాదు ఇది. రాష్ట్రం బావుండాలి, దేశం బావుండాలి, రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ ఆనందంగా ఉండాలి. నేను రేపు అసెంబ్లీకి వెళ్ళినా కూడా అందరూ కలిసి పనిచేద్దామంట. ఎందుకంటే నేను మహారాష్ట్ర చూసొచ్చా. మహారాష్ట్రలో ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళు పార్టీల గురించి మర్చిపోతారు. అందరూ కలిసిపోయి ఢిల్లీకి వెళ్తారు. అందరూ ఒకే ఫ్లైట్‌లో వెళ్తారు అందరూ కలిసి. ఆ మినిస్టర్ దగ్గరికి అన్ని పార్టీలు వెళతాయి. మా ప్రాంతానికి ఈ డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్ రావాలి. ఆ విధమైన రాజనీతిజ్ఞత రావాలి. ఎందుకంటే మనమంతా రాజకీయ నాయకులుగానే మిగిలిపోతున్నాం. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞత అన్నవాడు భావి తరాల గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఆ విధమైన ఆలోచనలు రావాలి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికైన తర్వాత వాళ్లకు కనీసం 3 నెలలు ట్రైనింగ్ ఉండాలి. అంటే ఏ బిల్లులు ఏ విధంగా ప్రవేశపెట్టాలి, ఏ విషయం మీద అవగాహన ఎంత ఉండాలి, రాజ్యాంగం గురించి తెలియాలి, ఈ 5 ఇయర్ ప్లాన్స్ ఏంటి, తర్వాత వచ్చేసి జీఎస్టీ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలిస్తే తప్ప ఆ విషయాలు చర్చకొస్తాయి. ఇవేమీ లేకుండా ఎన్నికవ్వగానే వాళ్ళ చేతిలో ఒకటి పెడతారు, రిటర్నింగ్ ఆఫీసర్ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, స్ట్రైట్ అవే వెళ్ళి ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో కూర్చోవడం ఏమొస్తుంది ఇంకా? సో ఈ విధంగా మార్పులు రావాలి. రెగ్యులర్ ట్రైనింగ్స్ కూడా ఉండాలి. మేము 35 సంవత్సరాలు పనిచేసేవాళ్ళం డిపార్ట్మెంట్లో. మాకు 2.5 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాతే మా పోస్టింగ్ అవుతుంది. సో అలాంటిది 5 సంవత్సరాలు అతి క్రూషల్, అతి విశిష్టమైన సేవ చేస్తున్న వీళ్ళందరికీ 2 నెలలు, 2-3 నెలలు ట్రైనింగ్ ఇవ్వండి. మధ్య మధ్యలో రిఫ్రెషర్ కోర్సెస్ పెట్టండి. పెద్ద పెద్ద వాళ్ళని తెలిసి వాళ్ళతో ప్రసంగాలు పెట్టించండి, వాళ్ళతో చేయించండి. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కానీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రజలకు చెప్పండి. ఒక పారామీటర్స్ తెప్పి అబ్దుల్ కలాం గారు బ్రహ్మాండమైన పుస్తకం రాశారు, చేంజ్ మేనిఫెస్టో. ఆ పుస్తకంలో ఒక ఎమ్మెల్యేని ఏ విధంగా మీరు మూల్యాంకన చేయాలి, ఒక ఎంపీని ఏ విధంగా మూల్యాంకన చేయాలి, ఎంతసేపు అసెంబ్లీలో ఉన్నారు, ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఎన్ని ప్రైవేట్ బిల్స్ పెట్టాడు, ఎన్నిసార్లు ప్రజలతో మమేకమయ్యారు, పబ్లిక్ ఇష్యూస్ ఎక్కడ తీసుకొచ్చారు, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ ఇప్పుడు మన క్రైటీరియా వేరు కదా. ఎన్ని కార్లలో వస్తున్నాడు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు, ఎంత బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుతున్నారు, ఇవి మన పర్ఫార్మెన్స్ అనాలిసిస్. ఇది మార్చొద్దా? మనం భావితరాలకు ఏం మార్గదర్శనం చేస్తున్నాం, వాళ్ళ ముందు ఏ విధమైన మనం స్టాండర్డ్స్ పెడుతున్నాం, వాళ్ళు ఎవరిని అనుసరించాలి అని పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజలు. కాబట్టి ఇది వీళ్ళందరూ కూడా యోగ్యమైన వాళ్ళు, అనుసరణీయమైన వాళ్ళు. వీళ్ళందరూ అనుసరణీయమైన వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ స్థాయి ఆ విధంగా ఉన్నప్పుడు బాగుంటుంది రాష్ట్రం. ఫైనల్గా ఉత్తర విశాఖ ప్రజలు ఎందుకు లక్ష్మీనారాయణ గారికి ఓటు వేయాలి, ఏం చూసి వేయాలి? బేసిక్గా నేను చెబుతున్నది ఏంటంటే 2-3 విషయాలు. ఉత్తర విశాఖలో ఉన్న సమస్యలు, ఉత్తర విశాఖ సమస్యలు మీరు చూసుకుంటే ఉత్తర నియోజకవర్గంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. నేను ప్రతి చోట చూసినప్పుడు డ్రైనేజ్ అలా ఆగిపోయింది. ఆ తర్వాత దాని నుంచి ఎన్నో రోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 1, 2 కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కష్టమైన జీవితం. ఆ వైపు వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు వీళ్ళు రోజు ఈ విధంగా ఎక్కి దిగి ఏ విధంగా గడుపుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక రిహాబిలిటేషన్, ఒక కొత్త సిటీ లాంటి ప్రపోజల్ మనం తీసుకురావాలి. ఆ తర్వాత ఈ రోడ్డు మీద జరుగుతున్న యాక్సిడెంట్స్ కూడా, ఎందుకంటే చాలా చోట్ల ప్రజలు రోడ్డు క్రాస్ అవుతుంటారు, మినిమం 50-60 మంది చనిపోతుంటారు. కాబట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. ఆ తర్వాత ఇంకొకటి మేము ప్రధానంగా సంకల్పిస్తుంది ఏంటంటే, ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పిల్లల్లో కావలసిన నైపుణ్యాలు లేకపోవడం. అందువల్ల విశాఖ ఉత్తర నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఆ తర్వాత మంచి లైబ్రరీసు, నాలెడ్జ్ హబ్స్, ఆ తర్వాత కల్చరల్ సెంటర్స్, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే విధంగా తీసుకువెళ్ళాలి. డ్వాక్రా గ్రూపుల్లో కూడా కేవలం మనీ రొటేషన్ కాకుండా వాళ్ళు గౌరవంగా ప్రతి నెలకు 15,000 రూపాయలు, ఏదైతే బంగ్లాదేశ్ లాంటి దేశంలో మహమ్మద్ యూనుస్ గారు పెట్టిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, గ్రామీణ బ్యాంక్ కాన్సెప్ట్, అటువంటి కాన్సెప్ట్లు తీసి డ్వాక్రా మహిళా గ్రూపులను మరి చైతన్యపరిచి ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 15,000 రూపాయలు నెలకు సంపాదించే విధంగా
మనం తీసుకొచ్చి విద్యారంగంలో కూడా తగిన మార్పులు తీసుకొచ్చి దీన్నొక ఉత్తమ నియోజకవర్గంగా చేయాలన్నది నా సంకల్పం. ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా చేయాలి అంటే దేశంలోనే ఇది ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేయాలన్నది అందరూ వచ్చి చూసిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక నియోజకవర్గం ఈ విధంగా తయారవుతే, ఉత్తమ నియోజకవర్గం తయారవుతే మిగతా నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఆ ఎమ్మెల్యేలను అడుగుతారు, మీరెందుకు దీన్ని ఆ విధంగా మార్చకూడదు. అప్పుడు ఏముందంటే ఎమ్మెల్యేల మధ్య కాంపిటీషన్, ఈ బూతులు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం వల్ల కాకుండా అభివృద్ధి మీద ఓరియంటేషన్ మారుతుంది. అది మారినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మోడల్ కాన్స్టిట్యుయెన్సీస్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న రోజున అంతకన్నా ఏం కావాలి. దానికి నేను గనక బీజం వేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. కాబట్టి ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం చేయడానికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాను. దాన్ని మళ్ళా 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నన్ను గనక మీరు ఎన్నుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ సమస్యలను పరిష్కరిస్తూ దీన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చడానికి నేను ప్రయత్నిస్తాను. అది గనక జరగకుంటే 5 సంవత్సరాల తర్వాత నా మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ నా మీద వేయండి. అంటే ఈ విధమైన మాటలు చెప్పి మా ఓట్లు తీసుకొని మమ్మల్ని మోసగించాడు అని మీరు అనుకుంటే ఎస్, ఐఎమ్ రెడీ. ప్రతి నియోజకవర్గం ఎక్కడైతే జై భారత్ నేషనల్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడో ప్రతి నియోజకవర్గంలో కూడా బాండ్ పేపర్ మీద మేము మా మేనిఫెస్టో రాసిస్తున్నాం. ఆ నియోజకవర్గం వి చేంజ్ పాలిటిక్స్ మార్చాలి అన్న ఒక సంకల్పంతో వచ్చింది జై భారత్ పార్టీ. వి లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్. మీ కళ సాకారం కావాలి సార్. మీలాంటి వాళ్ళు అసెంబ్లీ లాంటి ప్రజాప్రతినిధుల సభకు రావాలి, ప్రాబ్లమ్స్ మీద అక్కడ ప్రత్యక్షంగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. న్యూస్ 360 తరపున. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.